ఇక తమిళనాడులో సీఎం విజయ్ తన కేబినెట్ ని విస్తరించారు. చెన్నైలోని లోక్ భవన్ లో మంత్రులతో ప్రమాణం చేయించారు ఇన్ఛార్జ్ గవర్నర్ ఆర్లేకర్. కేబినెట్ లో కొత్తగా 23 మందికి చోటు కల్పించారు. 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కె రాజేష్ కుమార్, విశ్వనాథన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వీళ్ళిద్దరి పేర్లను ఆమోదించి పంపించారు. 1967 తర్వాత అంటే 59 ఏళ్ల అనంతరం తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి అయింది కాంగ్రెస్ వీసీకే ఐయుఎంఎల్ లెఫ్ట్ పార్టీల మద్దతుతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం విజయ్. ఈ నెల 10న సీఎం సహా 9 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇవాళ మరో 23 మంది ప్రమాణం చేశారు. తమిళనాడులో ఉన్న అసెంబ్లీ స్థానాలను బట్టి సీఎంతో కలిపి మొత్తం 36 మంది మంత్రివర్గంలో ఉండొచ్చు. ప్రస్తుతం 33 మంది ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నుండి 2 మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఒకరు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజేష్ కుమార్. రాజేష్ కిల్లియూర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. విజయ్ మంత్రివర్గ విస్తరణకు వీసీకే ఐయుఎంఎల్ దూరంగా ఉన్నాయి. కేబినెట్ బర్తుల కోసం తమ ఎమ్మెల్యేల పేర్లు ఈ 2 పార్టీలు ఇవ్వలేదు. ఇవాల్టి విస్తరణతో కేబినెట్ లో 32 మంది మంత్రులున్నట్టు. తమిళనాడు కేబినెట్ లో ఖాళీగా మరో 3 బర్తులున్నాయి. ఎన్నికల ఫలితాల నుండి విజయ్ని టెన్షన్ పెట్టిన ఈ 2 పార్టీలు టీవీకేకి మద్దతు ఇవ్వడం నుండి ప్రభుత్వంలో చేరే వరకు విజయ్కి చుక్కలు చూపించాయి వీసీకే ఐయుఎంఎల్.